20 ఏళ్ల క్రితం కృష్ణా జిల్లా పెడన మండలం మల్లవోలు స్కూల్లో కనీస సౌకర్యాలు లేవు. అరాకొరా వసతులతోనే విద్యార్థులు చదువులు కొనసాగించారు. అలాంటి ఆ ప్రభుత్వ పాఠశాల ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. నాడు నేడుతో సరికొత్త రూపును సంతరించుకుంది. దీంతో ఆ స్కూల్లో చదువుకున్న ఒకప్పటి విద్యార్థులు పండుగకు సొంతూళ్లకు వచ్చినప్పుడల్లా తమ పాత జ్ఞాపకాలను నెమవేసుకుంటున్నారు. అయితే నాడు నేడులో భాగంగా బడి రూపురేఖలు మారిపోవడం చూసి ఆశ్చర్యపోతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చిన పరిస్థితి. నాడు నేడులో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది స్కూల్స్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. గతంలో కంటే కూడా పూర్తిగా స్కూల్స్ రూపురేఖలు మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. కేవలం బెంచీలు కూడా లేని అనేక స్కూల్స్లో ఇప్పుడు చూస్తే కనుక కార్పొరేట్ స్కూల్స్ను తలదన్నేలాగా అన్ని రకాల సదుపాయాలు కల్పించిన పరిస్థితి కనబడుతుంది. బ్లాక్ బోర్డుల స్థానంలో ఎల్ఈడి ఏదైతే బోర్డులు వచ్చినాయి, రకరకాల ఏర్పాట్లు చేశారో, డిజిటల్ ఎడ్యుకేషన్ కూడా ప్రాధాన్యతను కల్పించారు. ప్రస్తుతం మనం చూస్తే కనుక కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో ఉన్న మల్లవోలు హై స్కూల్లో ఉన్నాము. ఇక్కడ ఈ సంక్రాంతి సందర్భంగా వేరువేరు ప్రాంతాల్లో ఇక్కడ చదువుకుని వెళ్ళిన వాళ్ళంతా కూడా స్థిరపడ్డారు. వారంతా కూడా ఈరోజు పూర్వ విద్యార్థుల కలయిక ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. అయితే అప్పటికి ఇప్పటికి ఉన్న తేడా ఏంటనేది వారితో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఒకరు ఉన్నారు. సార్, ఈరోజు ఇటు వెళ్తూ చూశాను, చాలా బాగుంది. ఎందుకంటే ఒక ప్రొఫైల్ కనిపిస్తుంది. స్కూల్కి ఒక ప్రొఫైల్ వచ్చింది. అంతకుముందు ఓపెన్గా ఉండేది, వాల్ లేకుండా, కాంపౌండ్ వాల్ లేకుండా అలా ఉండేది. ఇవాళకి అంత సెక్యూరిటీ ఉంది. మరి గర్ల్స్ అయితే అంత ధైర్యంగా వచ్చి చదువుకునే పరిస్థితి ఉంది. ఒకప్పుడైతే అంత ఏమీ లేదు మా టైంలో. మా తర్వాత కూడా చాలా సంవత్సరాలు లేదు. ఇప్పుడు చూసి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. 19 నుంచి ఇది ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఇది 19కి ముందు 17లో వచ్చినప్పుడు ఇటు వెళ్తున్నప్పుడు అంత పెద్ద ఇంప్రెసివ్గా ఏమీ లేదు. 19లో వచ్చినప్పుడు అది ఒక స్పెసిఫిక్గా కనిపిస్తుంది, ఇంప్రూవ్మెంట్ ఉందని. 21లో వచ్చాను. కానీ ఇప్పుడు మాత్రం మహిళా కళాశాలని, దాని తర్వాత కాంపౌండు ఒక స్పెసిఫిక్గా కనిపిస్తున్నాయి. గతంలో మేము చదువుకున్నప్పుడు మా క్లాస్ రూమ్లో బెంచ్లు ఉండేవి కాదు, నేల మీద కూర్చునేవాళ్ళం. తర్వాత మాకు బాత్రూమ్ ఫెసిలిటీస్ కూడా లేవు. లేడీస్గా మేము చాలా సఫర్ అయ్యాం. అక్కడ మేము బాత్రూమ్కి వెళ్ళాలన్నా కూడా మాకు డేరా కట్టేవాళ్ళు. అలాంటి పరిస్థితి నుండి నేను ఇప్పుడు నా స్కూల్లో చైర్మన్గా చేస్తున్నాను, పేరెంట్స్ కమిటీ తరఫున. నేను ఎంకామ్, ఎంఈడి, ఎంఏ తెలుగు చేశాను. సో ఇక్కడ ఫెసిలిటీ చూసిన తర్వాత నా స్కూల్ పిల్లలందరినీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. వన్ ఇయర్కి వచ్చి ఇక్కడ మేము మా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నాము. చాలా ఆనందంగా. మేము వీ డిపెండ్ ఓన్లీ ఆన్ టీచర్స్ పాఠాలు ఏం చెప్తారో వాటి మీద మాత్రమే మేము డిపెండ్ అయ్యేవాళ్ళం. అండ్ టెక్స్ట్ బుక్స్ ఉండేవి, గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్, అవి మాత్రమే చదువుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు ఏంటంటే లైక్ ద గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ రివల్యూషన్, ఈ డిజిటల్ క్లాస్ రూమ్స్ అండ్ ఇంకా అదేంటి బైజూస్ రెఫరెన్స్ కోర్సెస్, ఇవన్నీ కూడా ఏంటంటే రియల్లీ వెరీ ఇంప్రెసివ్ అండ్ వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ కూడాను. ప్రైవేట్ స్కూల్స్లో లేనిది గవర్నమెంట్ స్కూల్స్లో ఇప్పుడు ఉన్నది నేను చూస్తే ఆడుకోవడానికి ఒక మంచి ప్లేస్ వచ్చింది, మంచి ప్లాట్ఫామ్. మధ్యాహ్నం చక్కగా ఫుడ్ పెడుతున్నారు. పిల్లల్ని చూస్తుంటే మంచి యూనిఫామ్, మా టైంలో అంత లేదు. యూనిఫామ్ ఇస్తున్నారు, షూస్ ఇస్తున్నారు, బెల్ట్, అన్నీ చాలా బాగున్నాయి. అంటే ఇట్స్ ఎ గుడ్ ఛాన్స్ ఫర్ దెమ్. ఇప్పుడు తను అన్నట్లుగా ఇప్పుడు పిల్లలే రాబోయే రోజుల్లో రిప్రజెంట్ చేస్తారు. 2019 నుంచి 2024 మధ్యలో అనేకమైన మార్పులు వచ్చాయి. స్కూల్స్ రూపురేఖలు మారాయి. బ్లాక్ బోర్డుల స్థానంలో డిస్ప్లేలు వచ్చాయి. అలా అన్ని రకాల సదుపాయాలు వచ్చాయి. ఇంగ్లీష్ మీడియం కూడా వచ్చింది. ఇలాంటి ఏదైతే సంస్కరణలు ముందు కూడా కొనసాగితే పెద్ద స్థాయిలో ఉద్యోగస్తులు కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తారని వారు కూడా ఒక ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ సత్యతో అశోక్, సాక్షి టీవీ, మల్లవోలు నుంచి.